పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు లేచిన సందర్భంగా ఒక గొప్ప సెలబ్రేషన్ జరుగుతా ఉంది. గొప్ప సెలబ్రేషన్. కొన్ని చోట్లయితే అది ఒక రకమైన ప్రొసెషన్స్ జరుగుతూ ఉన్నాయి ప్రభు లేచిన ఆనందంతో. పాపం మీద జయం ఇచ్చిన పునరుద్ధాన శక్తిని అనుభవించడానికి, ధ్యానించడానికి, మరి ఇంకొకసారి ఫ్రెష్ గా చాలా చాలా తాజాగా ఈ పునరుద్ధాన స్టోరీని అర్థం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనస్తున్నాను. అయితే ఈ ఉదయకాల సమయంలో ఇవన్నీ తలపోసుకుంటూ ఆయన శిలువ మీద చేసిన కార్యం, ఆయన యొక్క బరియల్, ఈ రెండు మనం నిన్న మొన్న ధ్యానం చేసుకున్నప్పుడు మన హృదయాలు ఎంతో కృతజ్ఞతతో నిండి ఉన్నాయి కదా. వ్యక్తిగతంగా, సహవాసంగా, కుటుంబంగా అవర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. ఇలాంటి సందర్భాలు కీర్తనాకారుడు చాలా సార్లు ఆ దేవుని గురించి ఆలోచించేటప్పుడు మన హృదయం అంతా నిండి ఒక పాటలు రాసుకుంటూ, పాడుకుంటూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, థ్యాంక్స్ చెప్తూ రాసిన పాటలు ఎన్నో. అందులో ఈ ఉదయకాల సమయంలో ఒక పాట మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి 107వ కీర్తన ధ్యానం చేసుకోవటం ద్వారా మనం కూడా ప్రభువారు మన కోసం చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన ఎంతో హ్యూమిలియేషన్తో, వినయంతో తగ్గించుకొని బాధ పెట్టబడి 3వ దినాన్న నా కోసం, నన్ను లేపటం కోసం ఆయన మరణాన్ని తిరిగి లేచిన ఆ వైనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ ప్రయాణం అంతట్లో ఈ పునరుద్ధాన శక్తితో మనల్ని నడిపిస్తున్న ఈ దేవుణ్ణి మనం మనసారా ఆరాధించడానికి ఈ వాక్య భాగం ద్వారా మనం ఆరాధనకు పురికొల్పబడదాం. 107వ కీర్తన ఎవరైనా చక్కగా చదువుతారండి? 1వ వచనం నుంచి చివరి వరకు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు గాక. వారు అరణ్యమందల ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురం ఏదియు వారికి దొరకకపోయేను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాల ముందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడగా మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను, ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను, మరణాంధకారంలోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయముడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంచివేసి చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరుగగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను
సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. సహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు గాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూసిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధములకు దిగుచూ ఉండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. భక్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొరులుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచకై ఉండిరి. శ్రమకు తడలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను. అవి నిమ్మడమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. జన సమాజములో వారు ఆయనను ఘనపరచుదురు గాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నరులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువ గల భూమిని సవిటి పర్రగాను మార్చారు. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి, వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును, పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురం ఉంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వారి వంశమును మందవలే వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు. మోసగాండ్రందరూ మౌనముగా ఉందురు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. ఈ కీర్తన నేను ఉన్న టైంలో నేను చెప్తాను, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకొచ్చుతాను. నేను కొంత మీకు దాన్ని వివరణ ఇచ్చి విభజిస్తాను. ఆ విభజించిన తర్వాత మీరు చక్కగా వెళ్ళి దాన్ని చదువుకుని మళ్ళా మీరు కలిసి ఆరాధించడానికి కుటుంబంగా చాలా హెల్ప్ చేస్తే దానికి ముందు నేను ఒక 2 మాటలు చెప్పాలి. మీరు మమ్మల్ని వాక్యం చెప్పడానికి ఆహ్వానించినందుకు ఫ్యామిలీ థ్యాంక్స్ చెప్తాను. సహవాస నాయకులకి పెద్దలకి కూడా థ్యాంక్స్. నాకు ఆహ్వానించిన దానికి. రెండోది ఏంటంటే ఐ హావ్ థరోలీ ఎంజాయ్డ్ యువర్ బ్రేక్ఫాస్ట్. బ్యూటిఫుల్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు మాకు. అలాగనే లంచ్ డిన్నర్ ఎంజాయ్ చేయలేదని కాదు, బట్ ఐ హావ్ థరోలీ ఎంజాయ్డ్ ద బ్రేక్ఫాస్ట్. అంటే మా వయసుకి తగ్గట్టు ఎక్కువ ఆయిల్స్ లేకుండా చాలా బంధించి చాలా సరైన ఆహారాన్ని ఇచ్చినందుకు మీకు మీ సేవలకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా ఎక్కువ తిరుగుతుంటాం మేము. ఫుడ్ ఎక్కడన్నా తేడా వచ్చిందంటే మాకు ఇబ్బంది అయిపోతుంది, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎఫెక్ట్ అయింది. అలాగా అందుకని మీరు ఎంతో చక్కగా మా ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని మంచి హెల్దీ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రెండోది మంచి అకామిడేషన్ ఇచ్చారు, చాలా సంతోషం. ఇంకొక ఏంటంటే ఆ బ్రహ్మానందపురం అంటే బ్రహ్మానందపురంలో ఉన్న విశ్వాసుల సమూహంలో వారికి వాక్యం చెప్పడానికి కూడా వెళ్ళినప్పుడు
నాకు ఎంతో సంతోషం ఇస్తుంది. ఒక ఆయన అయిపోయిన తర్వాత ఒక ఆయనతో మాట్లాడుతున్నాను. ఆ రామాలయంలో కొట్టేవాడిని సార్, నేను ఇప్పుడు ప్రభు కోసం కొడుతున్నాను అన్నది. ఈ కొట్టడం ఏంటా అనుకున్నాను నేను. అంటే డ్రమ్స్ వాయించడం అంట అది. సో సో చాలా సంతోషం. ఆ, ఆ, వ్యర్థమైన హాల్ నుంచి తొలగి ఆ ఊరు ఊరు ప్రభుని ఆ ఎంబ్రేస్ చేసుకోవటం అనేది ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప కార్యం. ప్రభు యొక్క విశ్వాసత ఇవన్నీ చూసినప్పుడు ఆ, నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే నేను చాలా అంటే మామూలుగా అయితే కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడి ఎడ్యుకేషన్ లో కొంచెం బాగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఎక్కువగా మాకు వాళ్ళతో అసోసియేషన్, ఎంఎస్సి స్టూడెంట్స్, డాక్టర్స్. అయితే మిమ్మల్ని అంటే అక్కడ ఆ బ్రహ్మానందపురంలో చూసిన ఆ గ్రూప్ చూసినప్పుడు దేవా ఇలాంటి వాళ్ళకి అందించాలి మంచి బోధ అనిపిస్తుంది. నేను చాలా అక్కడ కూడా త్వరగా వాళ్ళ సహవాసాన్ని నేను ఎంజాయ్ చేశాను. మీ సహవాసాన్ని కూడా నేను త్వరగానే ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద లవ్లీ ఫెలోషిప్ యూ హ్యావ్ రిసీవ్డ్ 2-3 days. ఈ రకంగా దేవుడు మిమ్మల్ని తక్కువ మంది అయినా సరే మీరు దేవుని వాక్యం చాలా వెరీ రిచ్. అందుకని వాక్యానుభవంతో ఈ రోజు కూడా దేవుని వాక్యం చేత ప్రేరేపించబడి ముందుకెళ్తాము. అయితే ఈ ఈ ఈ కీర్తనలో 5 స్టాంజెస్ ఉన్నాయి. 5 స్టాంజెస్. 5 స్టాంజెస్ లో ఒక అనుపల్లవి ఉంటుంది అనమాట. ఒకటి అంటే స్టాంజ్ అయిపోయిగానే అనుపల్లవి, మళ్ళీ ఇంకో స్టాంజ్ ఇంకొక అనుపల్లవి, అలాగా అనుపల్లవి కూడా ఉంది. తర్వాత పల్లవి కూడా ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని డివైడ్ చేస్తాను. మీరు దీన్ని చూడండి. మొదటి 3 వచనాలు కూడా పల్లవి. 5 చరణాలు ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే 4 నుంచి 8 వచనాలు ఒక చరణం. ఆ చరణం తర్వాత ఉంటదన్నమాట, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, ఆయన ఆశ్చర్యం కార్యం బట్టి యెహోవా. ఇది కామన్ గా ఉంటది ప్రతి చరణం తర్వాత. అది మీరు గమనించండి ఈ పాటలో. మళ్ళీ 9వ వచనం నుంచి 15వ వచనం వరకు ఇంకొక చరణం. అక్కడ కూడా నరులకు ఆయన చేసిన ఆశ్చర్యకాన్ని బట్టి వారు యెహోవాకు ఇది అనుపల్లవి అదనమాట. ప్రతి చరణం కింద కూడా ఈ మాట, ఈ లైన్ ఖచ్చితంగా చూస్తాం మనం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సో ఇంకొక చరణం, 3వ చరణమా అంతేనా? 3వ చరణం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఆ చరణం చివరిలో కూడా ఆయన ఆశ్చర్యకార్యం బట్టి యెహోవాకు అనుపల్లవి అక్కడ కూడా. తర్వాత 22వ వచనం నుంచి అండి, 22వ వచనం నుంచి 30వ వచనం వరకు 4వ చరణం. అంతే, 4వ చరణం. ఆ 4వ చరణంలో చివరి కూడా అనుపల్లవి మరలా 31. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్యకారాన్ని బట్టి వారు యెహోవాకు వెరీ గుడ్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. ఇంకా చివరికి వచ్చేసరికి 32వ వచనం నుంచి 43వ వచనం వరకు చివరి చరణం. ఇంకా అక్కడ ఎందుకు మరి అనుపల్లవి ఇవ్వలేదు ఈ రచయిత, పాట రాసిన ఆయన. అయితే ఈ 5 చరణాలు 5 పిక్చర్స్ ని, 4 చరణాలు 4 పిక్చర్స్ ని చూపించాడు. ఇశ్రాయేలీలు వారి యొక్క ఐగుప్తు దాస్యత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి ప్రయాణంలో దేవుడు వాళ్ళని ఎలా ఆదుకున్నాడు అనేది 4 చరణాల్లో చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలీల ప్రజల్ని ఐగుప్తు చెరలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ విశ్వాస జీవిత యాత్రలో, ఆ ప్రయాణంలో ఏ రకంగా ఆయన ఆదుకున్నాడు అనేది మొదటి 4 చరణాలు. పల్లవికి రాలేదు. 5వ చరణంలో ఏంటంటే ఆయన ఎలాగూ ఆశీర్వదించాడు. 42 వరకు, 41 వరకు. ఎక్కడి నుంచి? 5వ చరణం
32 నుంచి 41 వరకు లాస్ట్ చరణంలో ఏమని ఉంటదంటే ఆయన ఎలాగ ఆశీర్వదించాడు వీళ్ళని. ఫస్ట్ది ఎలాగూ ఆదుకున్నాడు, వారిని ఎలాగా ఆశీర్వదించాడు. ఆదుకున్నందుకు, ఆశీర్వదించినందుకు ఈ ప్రజలు ఆ దేవుడికి ఏం చేస్తున్నారు అని చివరి 2 వచనాల్లో ఉన్నాయి. చూద్దాం. చివరి వచనంలో ఉంది 43వ వచనం. ఆలోచిస్తారట, ఇంకేం చేస్తారా? తల పోసుకుంటారు. అంతే ఈ ఈ పాటలో మొదటి 4 చరణాలు దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో ఎలాగ వాళ్ళని ఆదుకున్నాడో, ఆదుకుని వాళ్ళ దేవుడు ఆదుకోవటం మాత్రమే కాకుండా ఆ యొక్క ప్రమాదంలో నుంచి బయటకు తీసుకురావటం మాత్రమే కాకుండా వారినంట ఆశీర్వదించాడంట. ఎలాగ ఆశీర్వదించాడంటే సస్య ఫల సమృద్ధి. ఏం మాటలు! వారు అధిక సంతానం అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆశీర్వాదం అంటే పిల్లలు, ల్యాండ్. నూతన నిబంధనలో ఆశీర్వాదం అంటే ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఎఫ్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మీకు తెలుసు. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అవైతే మెటీరియల్ బ్లెస్సింగ్స్, ఇవైతే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. యాక్చువల్ గా బ్లెస్సింగ్ అన్నప్పుడు ఇంక మెటీరియల్, స్పిరిచువల్ అనే డివిజన్ లేదు. ఎక్కడ? వెరీ గుడ్. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆశీర్వాదం అనగానే వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఆ విమోచన ఆశీర్వాదమే, దేవుడు ఇచ్చిన మెటీరియల్ కూడా ఆశీర్వాదమే. విమోచన అదే స్పిరిచువల్, మెటీరియల్ కూడా. అందుకని చివరిలో ఏమంటాడంటే ఆ 4వ వచనంలో 5వ వచనంలో సంతానం ఇచ్చావు మాకు, సస్య ఫల సమృద్ధి ఇచ్చావు. సస్య ఫల సమృద్ధి ఇచ్చావు, తర్వాత సంతానాభివృద్ధి ఇచ్చావు. 2 ఇచ్చావు. సస్య ఫల సమృద్ధి ఇచ్చావు, సంతానాభివృద్ధి ఇచ్చావు. సో ఈ రకంగా మమ్మల్ని నువ్వు ఆశీర్వదించావు. ఈ రకంగా మమ్మల్ని నువ్వు సో కాబట్టి ఈ కీర్తనాకారుడు వాళ్ళని ఏం చేస్తున్నాడంటే ఈజ్ వెల్కమింగ్ దెమ్ టు థ్యాంక్ అండ్ వర్షిప్. ఆయనకి కృతజ్ఞతలు చెల్లించి ఆయన్ని ఆరాధించమని వెల్కమ్ చేస్తున్నాడు. అదనమాట. దేని కొరకు వెల్కమ్ చేస్తున్నాడు? ఈ ప్రయాణంలో వాళ్ళని ఎలాగో ఆదుకున్నాడో, ఆ మాటలు ఉన్నాయి ఇక్కడ. ఎలా ఆదుకున్నాడో, ఎలాగూ ఈ ఆశీర్వదించడం కూడా ఇందులో మాటే, నేను సొంత మాట కాదు. ఎలా ఆదుకున్నాడో, ఎలాగో ఆశీర్వదించాడో అనే దాన్ని ఇక్కడ దీన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పమంటున్నాడు. ఏ రకంగా ఆయన ఆదుకున్నాడో వాటి అన్నిటి గురించి కూడా ఏం చేయమంటున్నాడు? తలపోయమంటున్నాడు. అంతేకాదు ఆయన కృపాతిశయాల్ని తలపోసుకుంటూ ఆలోచించుకుంటూ ఆయన ఆరాధించమంటున్నాడు. సింపుల్. ఇదే ఈ పాట తాలూకు ఉద్దేశం. ఏమండి, అర్థమైందా? సో ఇక నేను పల్లవి గురించి మాట్లాడాను. పల్లవి గురించి ఇప్పుడు వస్తాను. వచనాల గురించి, చరణాల గురించి మాట్లాడాను. పల్లవి గురించి మాట్లాడాను. పల్లవిలో ఏముందంటే అసలు ప్రారంభించటమే. అసలు ఆయన ఎందుకు ఆరాధించాలి అంటే, అరే ఆయన దయాళుడు. అసలు మనల్ని బట్టి, మన ప్రవర్తన బట్టి ఎప్పుడు వదిలేయాలి ఆయన. ఇశ్రాయేలీలు జీవితం బట్టి, వాళ్ళ యొక్క దేవుడి దగ్గర తిరుగుబడతనం బట్టి అసలు ఎప్పుడో వదిలేయాలి, మధ్యలో వదిలేయాలి అసలు వాళ్ళని. ఎక్కడ తిరుగుబడతాను, తర్వాత ఇతర దేవతల వైపు తిరగటం, విత్ ఇన్ బ్రదర్స్ లోనే సరిగ్గా సంబంధాలు లేకపోవటం, ఇలా ఎన్నో ఉన్నాయి వాళ్ళ మధ్యలో. కానీ ఆయన దయాళుడు. ఎంత దయ చూపించింది దేవుడు. వదిలిపెట్టలేదు వాళ్ళని. మనం కూడా అంతే కదండి. మనం కూడా అంతే. ఎంతో దగ్గరికి వచ్చినట్టు వస్తాము, అలా చిన్న దాంట్లోనే ఫెయిల్యూర్స్. అక్కడ వాళ్ళకి ఎలాగో దయాళుడో, మన ప్రయాణంలో మనకి కూడా ఆయన దయాళుడు. ఆయన దయాళత్వం, ఆయన మంచితనం,
అసలు ఆయన మంచితనం గురించి, ఆయన దయాళత్వం గురించి పల్లవి మాట్లాడుతూ ఇంకేమంటున్నాడంటే, అసలు మధ్యలో వదిలేదు ఆయన కృప, అర్ధంతరంగా వదిలిపెట్టేది ఆయన కృప నిత్యము ఉంటది. ఎప్పుడు అనకూడదు అలాగా, దేవా నువ్వు నన్ను వదిలేసావు, వదిలేదు. ఆయన కృప నిత్యం ఉంటది. సో దట్స్ ద రీజన్ యాజ్ టు వై ద psalmist is asking in the psalm to worship him and to thank him. So it is a call for thanksgiving. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఒక పిలిపిచ్చాడు ఈ పాట ద్వారా. ఇట్స్ ఎ కాల్ ఫర్ థ్యాంక్స్ గివింగ్ అండ్ వర్షిప్. ఇట్ ఈస్ ఎ కాల్ ఫర్ థ్యాంక్స్ గివింగ్ అండ్ వర్షిప్. ఈ పాట మనల్ని పిలుస్తుంది అనమాట, ఆ పాట పాడుతుంటే ఆరాధించమని. అందుకని ఈ పాట రాస్తాడు ఆయన. సో అయితే ఎవరిని ఆరాధించాలి, ఎటువంటి దేవుడిని ఆరాధించాలంటే వదిలిపెట్టకుండా చివరి దాకా కృప చూపించే ఈ దయాళుడిని ఆరాధించాలట. హూమ్ అనేసరికి ఎవరు ఆరాధించాలి, ఇక్కడ మళ్ళీ ఎవరిని ఆరాధించాలి, ఎవరు ఆరాధిస్తారు చూడండి మీరే. అదనమాట, ఎవరైతే ఆ దాస్యత్వం నుంచి విమోచింపబడ్డారో వారు అనమాట, దయ పొందినోళ్ళు, కృప పొందినోళ్ళు. నువ్వు ఒకవేళ ఇక్కడ కూర్చుని దేవుని దయా, దేవుని కృప పొందితే ఆయన్ని ఆరాధించాలి, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. సో ఎవరిని ఆరాధించాలో చెప్పాడు పల్లవిలో. ఎవరు ఆరాధించాలో చెప్పాడు, ఎందుకు ఆరాధించాలి అది కూడా చెప్పాడు. అది డైరెక్ట్ గా లేదు కానీ మీ అందులో నుంచి వచ్చేయాల దాని అర్థం. ఎవరిని ఎటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, ఎవరు ఆరాధిస్తున్నారు, ఎందుకని ఆరాధిస్తున్నారు, ఆరాధించమంటున్నాడు. ఎందుకని ఆరాధించమంటున్నాడు అంటే 4 చరణాల్లో చెప్పాడు కదా, ఆయన ఏ రకంగా ఏంటి ఆదుకున్నాడు అదనమాట. ఇక్కడ మాత్రం ఒక్కటే చెప్పాడు, ఇక్కడ పల్లవిలో ఆయన మనల్ని విమోచించాడు కాబట్టి. విమోచింపబడిన వారు ఆరాధించండి అంటే ఆయన మనల్ని విమోచించాడు కాబట్టి ఆయన ఆరాధించాలి. సో కాబట్టి 1వ వచనం నుంచి 3వ వచనం వరకు అంటే ఆ ఎవరు ఆరాధించబడతారు, ఎవరు ఆరాధిస్తారు అంటే విమోచింపబడిన వారు. ఈ విమోచింపబడిన వారు ఎక్కడెక్కడి నుంచి ఉన్నవాళ్ళు అదనమాట. నానా దేశం, గాడ్ ఆఫ్ నేషన్స్. లోకల్ గాడ్ కాదు మన గాడ్, గ్లోబల్ గాడ్. మనం చూసేటటువంటి దేవతలు, దేవుళ్ళు వీళ్ళందరూ కూడా లోకల్స్. మన దేవుడు లోకల్ గా అంటే మనకి తెలుస్తూ ఉంటది, మనం వింటా ఉంటాం కదా, గృహ దేవత అంటారు, తర్వాత గ్రామ దేవత. సో ఈ దేవుడు ఒక గృహానికి, ఒక గ్రామానికి, ఒక ఊరికి, ఒక దేశానికి పరిమితి అయిన దేవుడు కాదు. సో విమోచింపబడిన వారు ఎక్కడెక్కడి నుంచి ఉంటారంటే గ్లోబ్ అందరి నుంచి ఉంటారు. సో స్కోప్ ఈస్ వైడర్, స్కోప్ ఈస్ వైడర్. మనం చాలా ఒక నూతులో కప్పలా కాదు, మన ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. మనం విమోచించబడినటువంటి కుటుంబం ఈ ప్రపంచం అంతా ఉంది. మనకి భయపడక్కర్లా. తూర్పు నుంచి పడమరని అనడా అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నానా దేశం, గ్లోబ్. అవర్ గాడ్ ఈజ్ ఎ గ్లోబల్ గాడ్, నాట్ ఏ లోకల్ గాడ్. Our God is a global God. Our vision should be మన దర్శనం కూడా ఎలా ఉండాలి, గ్లోబల్ గా ఉండాలి అదనమాట. ఇక్కడ చూడకూడదు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, దేవుడు ఎలా పని చేస్తున్నాడు, అసలు అలాంటి దర్శనం ఉండాలంటే మనకి గ్లోబల్ విజన్ ఉండాలి. బికాస్ అవర్ గాడ్ ఈజ్ ఏ గ్లోబల్ గాడ్. సో ఇది పల్లవి. ఈ పల్లవిలో ఏమంటున్నాడు, రండి ఇలాంటి దేవుడిని మీరు ఆరాధించండి చెప్తూ 4 స్నాప్ షాట్స్ ఇక్కడ ఇచ్చాడు. అంటే 4 పిక్చర్స్ ఇచ్చాడు. అంటే ఆ ప్రయాణంలో దేవుడు ఎటువంటి ఆపదల్లో నుంచి వాళ్ళని
ఆదుకున్నాడు అనేది 4 చరణాల్లో 4 పిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ. జాగ్రత్తగా ఒక్కొక్క పిక్చర్ చెప్తాను, మీరు అది అండర్లైన్ చేసుకోవచ్చు లేక వ్రాసుకోవచ్చు. ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క పిక్చర్ చెప్తాను నేను. మొదటి చరణంలో ఏ పిక్చర్ గురించి మాట్లాడాడంటే, మీరు చెప్పండి ఆ చరణం చూసి. ఎక్సలెంట్. అరణ్యంలో తిరుగులాడే వాళ్ళం మేము, అక్కడక్కడే దారి తెలియక. ప్రేమైన సోదరులు గారు మాట చెప్తాను, నేను కూడా చెప్పుకుంటున్నాను, విమోచింపబడ్డాను. కానీ చాలా సార్లు మనం విమోచింపబడిన వాళ్ళం గ్రోత్ ఉండదు, ప్రోగ్రెస్ ఉండదు. అక్కడక్కడే తిరుగుతా ఉంటాం ఎన్ని సంవత్సరాలైనా. అదనమాట, అదే కిండర్ గార్డెన్, ఎల్కేజీ, మెచ్యూరిటీ రాదు. ఎందుకంటే అక్కడక్కడే తిరుగుతాం. ఎందుకు అలా తిరుగుతాం? డైరెక్షన్ ఉండదు, మనకి ప్రోగ్రెస్ ఉండదు, ముందుకెళ్ళటానికి GPS లేదు. సో ఇలాంటి స్టేజ్ లో ఇశ్రాయేలీలు ఆ పిక్చర్ చూపించాడు అనమాట. దేవా, మేము మా తప్పిదాలను బట్టి, లేకపోతే మాకు నీ పట్ల ఉన్న ఆ ఉదాసీన వైఖరిని బట్టి చాలా సందర్భాల్లో దేవా మేము అక్కడక్కడే ప్రోగ్రెస్ లేకుండా ఉందా లేదా తిరుగులాడడం అనే మాట నా సొంత మాట. తిరుగులాడుతున్నాం అనమాట. అదనమాట డైరెక్షన్ లెక్స్, అదనమాట డైరెక్షన్ లేకుండా, ప్రోగ్రెస్ లేకుండా తిరుగులాడే ఇలాంటి వైనం నుంచి దేవా మరి మేము నీకు మొరపట్టినప్పుడు మరి ఇలాంటి ఆపదల్లో నుంచి విడిపించి 7వ వచనంలో ఏంటంటే చక్కని ప్రోగ్రెస్ అవ్వటానికి డైరెక్షన్ ఇచ్చాడు. మేబీ ఇన్ యువర్ మ్యారేజ్ యూ మే నాట్ ఫైండ్ అ ప్రోగ్రెస్, ఇన్ యువర్ ఎడ్యుకేషన్ యూ మే నాట్ ఫైండ్ ఎ గుడ్ ప్రోగ్రెస్, బట్ ఇన్ యువర్ ఫ్యామిలీ మ్యాటర్స్ మేబీ యు ఆర్ స్ట్రగ్లింగ్. ఎంత చేసినా అక్కడక్కడే ఉంది అనుకోవచ్చు. నువ్వు ఎంత కష్టపడినా అక్కడక్కడే అంతంత మాత్రమే, ఎంత కష్టపడినా ముందుకు వెళ్ళలేదు నా ఆధ్యాత్మిక జీవితం. మేబీ యు ఆర్ స్ట్రగ్లింగ్ దట్ ఏరియా. అలాంటి పరిస్థితుల్లో వారు మొదలుపెట్టగా దేవుడు వారి మొరను ఆలకించాడంట. చక్కని త్రోవను వారిని వాట్ ఏ గాడ్. నిజంగా అలాగ స్ట్రగుల్ అవుతున్న మనల్ని వదిలిపెట్టేయకుండా మొరపెట్టినప్పుడంట డైరెక్షన్ ఇచ్చాడంట, త్రోవ చూపించాడంట, గైడ్ చేశాడంట. చక్కని త్రోవను నడిపించాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్. చక్కని త్రోవలను నడిపించేటటువంటి దేవుడు, తప్పుదోవ పట్టించే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు తప్పుదోవ పట్టించదు. ఆయన వాక్యం నువ్వు నమ్ముకుంటే చక్కని త్రోవను తీసుకెళ్తారు. కానీ తప్పుదోవ పట్టించదు మనల్ని. ఎంతో మంది ఈ లోకంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించేస్తున్నారు. తప్పుడు బోధకులు కొంతమంది అయితే పాపం దేవుని ఎరగని జనం అక్కడికి వెళ్ళి అది నీటిలో ఉన్నాడు, ముళ్ళ మీద ఉన్నాడు, అగ్గి మీద ఉన్నాడు, పాపం తప్పుడు తోవ. కానీ ఈ దేవుడు మాత్రం, ఆయన మాటలు మాత్రం ఎవరిని కూడా తప్పుతావా, చక్కని త్రోవ. దట్ ఈస్ ఫస్ట్ స్టాండ్. రెండో స్టాండ్కి వెళ్దామా? ఎంతసేపు అండి నేను ధ్యానించాల్సింది. అలాగే రెండో చరణంకి వెళ్దామా? రెండో చరణం ఇమేజ్ చెప్పేసేయండి. మీరు చాలా బాగా అబ్జర్వేషన్ చేస్తున్నారు, నిన్నటి నుంచి చూస్తున్నాను నేను. సో ఫస్ట్ చరణం చూడగానే ఏంటి? విల్డర్నెస్, అరణ్య మార్గంలో తావ తప్పిన పరిస్థితి నుంచి దేవుడు ఆదుకున్నాడు. రెండో చరణంలో ఇంకొక పిక్చర్ కనబడుతుంది. చెప్పండి ఆ పిక్చర్ ఏంటో? ఇశ్రాయేలీల ప్రయాణంలో చెప్పాలి. ఏమన్నా? ఎక్సలెంట్. బంధకాల గురించి, ఇంప్రెజన్మెంట్, ప్రిజన్ అనే పిక్చర్ తీసుకొచ్చాడు. ప్రిజన్ పిక్చర్. పై పిక్చర్ ఏంటి? అరణ్యం పిక్చర్, విల్డర్నెస్. మీరు ఎప్పుడన్నా
అంటే ఆ, ఆ, చెట్లు చేమలు కొండలు ఉంటాయి అన్నమాట. అలాంటి ప్లేస్కి ఎప్పుడైనా వెళ్ళారా? మీరు వెళ్ళలేదేమో. లోపలికి వెళ్తే ఇంక దారి ఆ, దారి తోవ కనపడదు. ఎవరో గైడ్ ఉండాలి. అలాంటి కొన్నిసార్లు మనం తికమక అయిపోయి ఎటు వెళ్ళాలో మన కుటుంబ జీవితంలో మ్యారేజ్ లో ఇవన్నీ తికమకలు ఉంటాయి కొన్నిసార్లు. అలాంటప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మిమ్మల్ని నేను చక్కని త్రోవను నడిపిస్తాను. ఆర్ యు స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్? బట్ హియర్ ఇస్ ద గాడ్ హూ లీడ్ us టు ద రైట్ పాత్. చక్కని త్రోవ అయిపోయింది. రెండోది చూసినట్లయితే ప్రిజన్ పిక్చర్ చూపిస్తాడు. బంధింపబడిన వాళ్ళని. అసలు ఇశ్రాయేలీయుల ప్రయాణంలో చాలా సార్లు రకరకాల తప్పుడు ఉద్దేశాలతో ఇంప్రెషన్ అయిపోయారు అనమాట. అక్కడ వాళ్ళు చూసి వాళ్ళకి బాగుంది, వాళ్ళకి రాజు ఉన్నాడు, మాకు రాజు లేడు, మాకు రాజు కావాలి, నువ్వే నా రాజు దేవా అని ముందు అన్నారు. తర్వాత మళ్ళీ ఇలాగా అంటే ఆ రకమైనటువంటి స్వార్థపూరిత ఆలోచనకి బందీలు అయిపోయారు అదనమాట. సో బంధకాల్లో ఉన్నాం మేము. వీఆర్ ఇన్ ప్రిజెంట్. అందులో మేము ఆయాసము చేత కృంగి ఉన్నాం అదనమాట. ప్రిజన్ లో ఫ్రీడమ్ ఉంటుందా? ఉండదు. దట్స్ నో ఫ్రీడమ్. ఎటు వెళ్దామన్నా స్వేచ్ఛ లేదు మాకు. బంధకాల్లో ఉండిపోయాం. ఏ బంధకాలు? ఐ డోంట్ నో ఏ బంధకాలు. కుటుంబంలో రకరకాల బంధకాలు, రకరకాల ఇంప్రిజన్మెంట్స్. మీ సొంత ఎఫ్సీల్ రాసిన పత్రికలో సొంత శరీరేచ్ఛలే కొన్నిసార్లు బంధకాలు అయిపోతాయి మనకి. బంధకాలు, పెళ్లిళ్ళు సరిగ్గా చేసుకోకపోవటం వల్ల ప్రార్థనా పూర్వకంగా బంధకాలు, అందులో ఉండలేరు, అందులోంచి బయటికి రాలేదు, బంధకాలు, రకరకాల బంధకాలు. కొన్నిట్లో స్వార్థపూరితంగా, కొన్నిట్లో ఆశతో ఇరుక్కుపోతాం అనమాట, అనవసరమైన వాటిల్లో చిక్కుల్లో. ఇక్కడ బంధకాలు. ఐ డోంట్ నో ఏ రకమైన బంధకాల్లో మనందరం, ఒక్కొక్కరికి ఒక్కొక్క బంధకాలు. నాకు తెలియదు. వాట్ ఈస్ యువర్ ప్రిజన్? వాట్ ఈస్ మై ప్రిజన్? ఐ నో మై ప్రిజన్, యు నో యువర్ ప్రిజన్. ఆ ప్రిజన్ ఎక్స్పీరియన్స్, ప్రిజన్ పిక్చర్ తీసుకొచ్చాడు. అప్పుడంట వారి కట్లను ఎక్కివేసి చైన్ బ్రేక్ చేసే దేవుడు మన దేవుడు. అంటే సార్వభౌముడు ఆయన. గేట్ 1 బ్రేక్ అయిపోయింది, గేట్ 2 బ్రేక్ అయిపోయింది. ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసరికి. ఎవరు? గేట్ 1 చైన్ బ్రేక్. ఎవరు? ఎలాగైంది? మర్చిపోయింది అక్కడ. ఎవరికి? సైనికులకి, జైలర్కి, ఆఫీషియల్కి చైన్ బ్రేక్ అయిపోయింది. చంపేసుకోపోతున్నారు. అంత భయపడిపోయారు అనమాట. బాబు నువ్వు ఏం కంగారు పడుతుంది, ఎక్కడే ఉన్నావు అన్నాడు ఆయన. చైన్ బ్రేక్. బంధకాలు తెంచే దేవుడు. బహుశా చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నామేమో మన బిడ్డల విషయంలో, లేకపోతే మన కుటుంబస్తుల విషయాల్లో బంధకాల్లో ఉన్నప్పుడు వాటి నుంచి బయటకు రావాలని ప్రార్థిస్తున్నామేమో మనం. కానీ దేవుడు ఆ బంధకాల నుంచి కట్లను తెంచే దేవుడు. బయటికి కనబడకపోవచ్చు ఆ కట్లు, కానీ మనకి అర్థమైపోద్ది ఆ కట్లు ఏంటో. ఆ కట్లు, కట్టుబాట్లు అన్నిటిలో నుంచి కూడా దేవుడు తెంచేసి కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టారంట. వాళ్ళని మరణ అంధకారంలో నుంచి రప్పించాను. అందుకు కాబట్టి ఆయనకి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలా ప్రతి చరణం తర్వాత కూడా కృతజ్ఞత. సో ఇప్పుడు ఎన్ని పిక్చర్స్ చూసాము? 2 pictures చూసాం. 1 picture is wilderness, another picture is imprisonment, prison experience. Third picture ఏ వచనం నుంచి ఏ వచనం వరకు అన్నాను నేను? 16 నుంచి 22 వరకు. సో మీరు చెప్పండి, ఇక్కడ ఏ పిక్చర్ తీసుకున్నాడు రైటర్? బాయ్స్ చెప్పేశారు సార్, మీరు ఛాన్స్ మీకు ఇద్దాం అనుకున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమనుందంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని ఉంది. మరణ ద్వారం, మరణం అని అనలేదు.
అంటే మరణం యొక్క అంటే 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 దాన్ని ఎలాగనొచ్చు మనం, మరణం యొక్క అంచులకి వెళ్ళిపోయాను నేను అదనమాట. కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అండి మనకి కొంతమంది చెప్తూ ఉంటారు, అన్నయ్య జస్ట్ ఎడ్జ్ వరకు వెళ్ళిపోయి ఆ మరణ ద్వారం దగ్గరికి వెళ్ళిపోయాను అన్నయ్య. కానీ ప్రార్థించగా దేవుడు అంచు నుంచి బయటికి తీసుకొచ్చి, మేబీ ఈ కీర్తనకారుడు ఎక్స్పీరియన్స్ ఇంక అయిపోయాడు, ఇంక ఇతను అదనమాట. ఈజ్ ఫినిష్ అనుకున్నారు, చాలా మంది అనుకుని ఉంటారు అయిపోయింది ఇతను. అది అది హెల్తే కావచ్చు, లేకపోతే ఏమైనా బయట నుంచి వచ్చే థ్రెట్టే కావచ్చు. మీరు అడగచ్చు, మరి మరి మరణ ద్వారంలో మరణపు అంచులో ఉన్న వాళ్ళని విడిపించగలిగిన ఈ దేవుడు మరి ఏంటన్నయ్యా ఈ మధ్యకాలంలో అలా వదిలేసాడు కొంతమందిని? ప్రశ్నలు వస్తాయి. నేను చెప్పినా ఉంటే అపొస్తలుల కార్యాల్లో జేమ్స్ పేతురు ఇద్దరు సమకాలికులే. జేమ్స్ బిహేడ్ అయిపోయాడు, తర్వాత అదే జైల్లో పేతురేమో చైన్ బ్రేక్ చేస్తాడు. మరి మనం ప్రశ్నించడానికి లేదు. సార్వభౌముడు దేవుడు తప్పించడానికి సమర్థుడు, మరణపు అంచుల్లో నుంచి తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన అనుమతిస్తే అందులో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సార్వభౌముడు కాబట్టే ఆయన చేసిన ఆయన విమోచింపబడిన వారిలో ఆయన చేసిన ప్రతి కార్యానికి ఒక ఉద్దేశం ఉంటుంది. పిచ్చోడి చేతిలో రాయి కాదు, సార్వభౌముడు ఆయన, మంచి దేవుడు. కొంతమంది సార్వభౌములు ఉంటారు, అంటే నియంతల్లాగా ఉంటారు అనమాట. అంటే అతను ఏంటంటే అతను ఎటు రాయేస్తే అటు నేనేం చెప్తే అది చెల్లాల్సిందే అదనమాట. ట్రూత్ ఇలాగ ఉంది సార్ అని కొంతమంది ఆయనకి ఆ సార్వభౌముడికి చెప్పినా సరే, ట్రూత్ నాకు అనవసరం, ఇలా రాయండి మీరు, అదనమాట సావరినిటీ. మనం చూసే సావరినిటీ. ఈ దేవుడి యొక్క సార్వభౌమత్వం అది కాదు. ఆయనలో సార్వభౌమత్వము, ఆయన ఏది చెప్తే అది జరగాలి అనేటటువంటి తత్వము ఉంది. రెండోది ఏంటంటే ఆయన మంచితనం కూడా ఉంది. ఆయన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు. ఆయన సార్వభౌముడు కదా అని పందిని చేయడు. ఆయన సార్వభౌముడు, అట్ ద సేమ్ టైం మంచివాడు. సార్వభౌముడు అట్ ద సేమ్ టైం మంచివాడు, చెడు లేదు ఆయనలో. కాబట్టి ఇప్పుడు ఈ మాటను బట్టి ఇలాగేంటనే మరి ఇలాగా ఎందుకు ఇలాగ అవుతున్నాయి? ఆయన సార్వభౌముడు. జవాబు మన దగ్గర లేదు. కానీ నాకున్న జవాబు ఏంటంటే ఆయన చేసిన దానిలో ఖచ్చితంగా ఉద్దేశము ఉంది. పేతురుని బ్రతికించడానికి ఒక ఉద్దేశం ఉంది, జేమ్స్ ని అలౌ చేయడానికి ఒక ఉద్దేశము ఉంది. మనకు అర్థం కాకపోవచ్చు వెంటనే ఆ ఉద్దేశాలు, కానీ ఎటర్నల్ పర్పస్ దేవుడికి ఉందని. ఓకే, థర్డ్ పిక్చర్ అయిపోయిందా? ఫోర్త్ పిక్చర్కి వెళ్దాం. ఈ థర్డ్ పిక్చర్ లో ఏమంటున్నాడంటే ఇక్కడ మరి నేను ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళిపోయాను సార్ దేవా అంటాడు అనమాట. మరణపు ద్వారం అంటే ఇంగ్లీష్ లో ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే నియర్ డెత్ అంటే ఐ గాన్ జస్ట్ నియర్ టు ద డెత్ అని దాని అర్థం. అక్కడ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ లోకి నేను వెళ్ళిపోయాను. మరి అలాంటి కష్టకాలంలో నేను ఆయనకి మొర్రపెట్టాను. ఏం చేశాడు? ఆయన వాక్కుని పంపించి నన్ను అందులో నుంచి బయట తీసుకొచ్చాడు. వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్! సృష్టిని అంతటిని ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుని మాట. ఆ మాట పంపించాడట, ఆ మాటను పట్టుకున్నాడంట ఆయన. ఆ మరణపు అంచుల్లో నుంచి వెనక్కి తీసుకొచ్చాడు. ఇది సామిస్ట్ ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నాడు, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. వాక్కుని పంపించి బాగు చేశాడు కాబట్టి 21వ వచనంలో ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఫోర్త్ పిక్చర్కి వస్తున్నామా? ఫోర్త్ పిక్చర్. సో 3 పిక్చర్స్ ఇక్కడ ద్వారా చక్కగా
ఎలా ప్రయాణంలో తోడై ఉన్నాడో ఆదుకున్నాడో చెప్తా వస్తాడు. ఇక లాస్ట్ పిక్చర్ ఏంటో చెప్పండి, మీరు చెప్పిన వాళ్ళు దయచేసి చెప్పండి. అదే వచనం నుంచి ఏ వచనం వరకు ఉంది? లాస్ట్ పిక్చర్, లాస్ట్ సెక్షన్ 20 32 వరకు ఉందండి. కరెక్ట్ చెప్పారు. ఇందులో ఏ పిక్చర్ చూపిస్తున్నాడు ఈ ఈ రైటర్ చెప్పండి అమ్మా. అంటే అది జనరల్ పిక్చర్, అది అద్భుతాలు అనేది జనరల్ మాట. కానీ శభాష్, స్టామ్ పిక్చర్ తీస్తున్నాడు. 25వ వచనం, పిక్చర్ ఆఫ్ ఎ స్టామ్. మీరు ఎప్పుడన్నా మనం ఎప్పుడూ అలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. సముద్రంలోకి ఒకసారి నేను వెళ్ళానండి. ఎందుకంటే పార్లమెంట్ మెంబర్స్ వస్తున్నారంటే, నేను 6 ఏళ్ళు అయిపోయింది, నేను రిటైర్ అయిపోయి స్టీల్ ప్లాంట్ లో. వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు అన్నారు. వెళ్ళాను. బాబోయ్, లోపలికి వెళ్ళేసరికి మామూలు అలలే కొట్టేస్తున్నాయి. ఇలా ఇలా ఇక తుఫాన్ వస్తే ఇంకా అక్కడే చచ్చిపోతారు కొంతమంది, కొంచెం గుండె నిబ్బరం లేకపోతే. అలా కొడుతుంది అనమాట అలలో. కొట్టి కొట్టి ఎక్కడ తీసిపోద్దా తుఫాను. అదనమాట. అలలు అటు ఇటు కొడతా ఉంటాయి అనమాట. ఇంకా తట్టుకోలేని అలలు అవి. ఇంకా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసాడు చూడండి ఇక్కడ. శ్రమకు తాళలేక 27 నుంచి బాగా రాశాడు. అంటే తాగిన వాళ్ళు తూరినట్టు వాడలో తూలుతారనమాట స్టామ్ లో. మనకి ఇంకేమైపోద్దాం అనేది వాళ్ళకి అర్థం కాదనమాట. ఇది ఇంకా కొంచెం ఎక్కువైతే తుఫాన్ ముంచేస్తుందా ఈ పడవనే, మమ్మల్ని ఈ షిప్పుని అనే భయం. థ్యాంక్ యూ. చాలు. వాట్ ఆర్ ద స్టార్మ్స్ యు ఆర్ ఫేసింగ్ దీస్ డేస్? వాట్ కైండ్ ఆఫ్ స్టార్మ్స్ యు ఆర్ ఫేసింగ్ దీస్ డేస్? ఫైనాన్షియల్ స్టార్మ్స్ ఆర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియని తుఫాన్ అది? భవిష్యత్తుని గురించిన హిట్ అవుతున్నాయా నీకు? భవిష్యత్తుని గురించిన ఆ పెయిన్ హిట్ అవుతుందా ఆ తుఫాన్లో? వాట్ ఈస్ హిట్టింగ్ యూ ఇన్ ద స్టార్మ్? వాట్ ఈస్ హిట్టింగ్? మేబీ దీస్ పీపుల్, అంటే అక్కడ అంటే ఆ ప్రయాణంలో ఓడలు లేవు కానీ, బట్ ఎందుకో ఈయనకి ఆ పిక్చర్ గుర్తొచ్చింది అనమాట. ఆ ఓడలో ఉన్నట్టుగా ఇంకా అటు ఇటు తోలుతున్నాం, ఎటుది వెళ్ళాలో తెలీదు. అటు చూస్తే శత్రువులు. ఒక్కొక్కసారి మాకు ఈ ప్రయాణంలో మళ్ళీ వెళ్ళటం, సో అసలు ఏంటో అర్థం కావట్లేదు. ఇదంతా అన్నమాట. మళ్ళీ దేవుడికి మొరపెట్టగా వారు కోరిన రేవుకి, అసలు దేవుడు కనుక రేవుకి చేర్చకపోతే ఆ తుఫాన్లో కొట్టుకుపోయి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకే తెలియదు. అన్లెస్ ఆ లైట్ ఏమంటారు దాన్ని, లైట్ హౌస్ కనబడితే తప్ప వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఎటు పోతారో తెలియదు. కొన్నిసార్లు మన జీవితాలు కూడా అలా ఉంటాయన్నమాట. ఎటో ఒకటి కొట్టుకుపోతూ ఉంటాం, మనం ఎక్కడున్నామో మనకే తెలియదు. అలల చేత గట్టిగా అటు ఇటు కొట్టి డైరెక్షన్ లేకుండా, బాధతో, పెయిన్తో, రకరకాల స్టార్మ్స్, ఇబ్బందులు, కొలుములు, తుఫానులు, స్టార్మ్స్ వస్తాయి. స్టార్మ్స్ కామన్, రాకుండా ఉండవు. కానీ ఆ స్టార్మ్లో కొట్టుకుపోతూ దేవా నువ్వే ఆదుకో అంటే తను వెళ్ళాల్సిన రేవుకే తీసుకెళ్ళదు. దీస్ ఆర్ ద 4 పిక్చర్స్. ఇక 5th స్టాంజాకి వచ్చినట్లయితే, ఆల్రెడీ 5th స్టాంజా మీకు నేను ముందే చెప్తాను. సస్య ఫలాలు, అంతేనా? సస్య ఫలం అని ఉంది.
సస్య ఫల సమృద్ధి, ఎంత చక్కగా రాశాడు ఆ మాటలో. సస్య ఫల సమృద్ధిని, సంతాన అభివృద్ధిని ఇచ్చేటటువంటి దేవుడు అదనమాట. పంటలు పండాలంటే ఆయనే. ఇప్పుడులాంటి అగ్రికల్చర్ కాదు అది. బోర్లు గీర్లు అప్పుడు ఆ టైంలో అగ్రికల్చర్ కాదు. పైకి చూడాల్సిందే దున్నేసి అదనమాట. ఇప్పుడులాంటి అగ్రికల్చర్ కాదు. దున్ని ఆశీర్వాదం కోసం, వర్షం కోసం, దేవా వర్షం కురిపించి ఆయన పైకి చూస్తే తప్ప అగ్రికల్చర్ రాదు వాళ్ళకి. సస్య ఫల సమృద్ధి ఆయనే. ఆయనే. అంతేకాకుండా ఇద్దరు యవనస్తులు పెళ్లి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పిల్లలు పుట్టేస్తారని ఏమి గ్యారంటీ లేదు. దేవుడి వాళ్ళ సంతానం, దేవుడి వాళ్ళ పంటను, దేవుడి వాళ్ళ సంతానాన్ని, దేవుడి వాళ్ళ. అది అనుగ్రహం, సంపాదించుకున్నది కాదు అది. అనుగ్రహం వేరు, సంపాదన వేరు. బిడ్డలు అనుగ్రహం అంట. సస్య ఫల సమృద్ధి, సంతాన అభివృద్ధి, ఈ రకంగా దీవించే దేవుడు. ఈ రకంగా దీవించే దేవుడు. ఎంత చక్కగా దీవించిన దేవుడు ఇశ్రాయేలీల జీవితంలో ఇవన్నీ తలపోసుకుంటున్నాడు. ఎవరు? ఆ కీర్తనకారుడు. మరి మనం ఇక్కడ కూర్చొని ఈ చర్చలో మరి మన జీవితంలో ఒక్కసారి తలపోసుకుందామా? ఆ మాట ఉందా? తలపోసుకున్నాడు అనే మాట బుద్ధిమంతులు అదనమాట. అదే ఫూల్స్ లాగా ఉండకూడదని దాని అర్థం. బుద్ధిమంతులుగా ఉంటూ దేవుడు మేలు చేస్తున్నటువంటి ఈ ప్రతిదాన్ని తలపోసుకుంటూ ఆయన కృపాతిశయాల్ని తలపోసుకుంటూ ఆలోచించు, తర్వాత ఆరాధించు. ఊరికనే ఆరాధన అనేది అండి మెకానికల్ కాదు, ఆలోచించి తలపోసుకుంటూ అదనమాట ప్రార్థన. ఏదో కొన్నిసార్లు మాటలు అలా వచ్చేస్తుంటాయి అనమాట. ఎప్పుడైనా అయ్యే మాటలు అలా కాదు. కొంచెం ఆలోచించండి, తలపోసుకోండి. ఏదో కొన్ని మనకి మాటలు చేసి చేసి అలవాటైపోతాయి కొన్నిసార్లు. మనకు అనాలోచితంగా వచ్చే మాటలు కూడా ఉండొచ్చు. నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నానా? ఏమండి? అందుకనే ఆలోచించమంటున్నాడు. అనాలోచితంగా నువ్వు ఆరాధన చేయొద్దు. తలపోసుకుంటూ ఆలోచిస్తూ ఆయన కృపాతిశయాన్ని గురించి తలపోసుకుంటూ ఆరాధించు. ఆ రకంగా ఆరాధిద్దామా? మరి ఉదయకాల సమయంలో అలా ఆరాధించుకుందామా మన దేవుణ్ణి, తిరిగి లేచిన ప్రభుని?